బీచ్ షాక్స్ ఏర్పాటుపై కూటమి నేతలు వైసీపీ లీడర్స్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. వైసీపీ నేత కేకే రాజు కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. బీచ్ షాక్స్ ఏర్పాటుతో ప్రపంచమే విశాఖ వైపు చూస్తోంది అన్నారు. అసలు కేకే రాజు ఏమన్నారు, వంశీకృష్ణ కౌంటర్ ఏంటో చూద్దాం. తీర ప్రాంతానికి ఆనుకున్న 12 జిల్లాల్లోని కూడా బీచ్ల్లో బీచ్ షాక్స్ పేరుతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతారంట. అమ్మటం ద్వారా బీచ్లో మద్యం దుకాణాలు తెరచడం ద్వారా అక్కడ మద్యం వ్యాపారం చేయడం ద్వారా టూరిజం పెంచి దాని ద్వారా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారంట. మన రాష్ట్రం నుంచి ఇన్కమ్ అంతా కూడా గోవా, బ్యాంకాక్, శ్రీలంక అలా వెళ్ళిపోతుంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రజల్లో వచ్చిన మార్పుకు అనుగుణంగా మనము కూడా మారాలి. ఇంకా పాతతరంగా ఉండొద్దు. ప్రజలు ఈ తరం ఏం కోరుకుంటుంది, జన్జీ ఏం కోరుకుంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మెజార్టీ పీపుల్ ఏం కోరుకుంటున్నారు, దానికి అనుకూలంగా మనం ఉండాలి తప్ప ఇంకా మూర్ఖంగా ఉండి ఇవాళ పశ్చిమ బెంగాల్ ఏ విధంగా అయితే ఎలా చేశారో ఆ విధంగా చేయొద్దు. మన విశాఖపట్నం ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అటు గోవా, బ్యాంకాక్ లేకపోతే వియత్నాం వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా బీచ్ అభివృద్ధి జరగాలని విశాఖపట్నం ప్రజలు కోరుకుంటున్నారు.